హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఇంకా చాలా బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లేట్ అయినా లేటెస్ట్‌గా వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం. నేను విజయ. లేట్ అయినా అని ఎందుకన్నానంటే చాలా రోజులైంది కదండీ లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసి. ఈ మధ్య షార్ట్ వీడియోసే పోస్ట్ చేస్తున్నాను. పిల్లలకి హాలిడేస్ కూడా అయిపోవస్తున్నాయి కదండీ. కొంచెం పిల్లలతో స్పెండ్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి వీడియోస్ అయితే తీయడం మానేశాను. అదనమాట రీజన్. ఇక ఇవాల్టి వీడియో చూసే ముందు మీరు కనుక కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. ఇంకా పిల్లలు స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత మంచి వీడియోస్ మీతో పోస్ట్ చేస్తానులేండి. మన కిచెన్లో కొత్త మార్పులు కూడా జరిగాయన్నమాట. ఆల్రెడీ చూస్తున్నారు కదా, లైటింగ్ అయితే ఇంకొంచెం వేరే లెవెల్లో అయితే పెట్టించానమాట. చాలా బాగుంది. అది ఎలా పెట్టించాను ఏంటి అనేది కమింగ్ వీడియోస్లో అయితే పోస్ట్ చేస్తాను. ఇక ఇవాల్టి వీడియోలో అయితే ఒక మంచి టిఫిన్ రెసిపీని మీతో షేర్ చేస్తున్నానండి. బ్రేక్ఫాస్ట్ రెసిపీ. అది అందరూ ఇష్టపడేదనమాట. దోశ అండి. దోశ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. ఈరోజు మా ఇంట్లో దోశ అనమాట. ఎర్రకారము దోశ, ఉల్లిగడ్డ కారం అంటాం మా సైడ్ అయితే. అది అందుకోసం అయితే ఇక్కడ ఆనియన్స్, టమాటోస్, అలాగే ఎండుమిరపకాయలు కూడా నానబెట్టి పెట్టానండి. ఇలా నానబెట్టుకొని ఈ విధంగా చట్నీ చేసుకున్నాం అనుకోండి, దోశలకైతే చాలా బాగుంటుందండి. అది కాక మా సైడ్ రాయలసీమ సైడు దోశ పైన ఎర్ర చట్నీ పూసేసి ఎగ్గు కొట్టేసి దానిపైన పప్పుల పొడి జల్లేసి ఇస్తారు. అదిరిపోతుంది అనమాట. చాలామంది మా సైడ్ వాళ్ళకి తెలిసే ఉంటుందిలేండి. అదిగాక యూట్యూబ్ పుణ్యమా అని చెప్పేసి అన్ని రెసిపీస్, ఎక్కడెక్కడ చేయలేని రెసిపీస్ అన్నీ కూడా మన ఇంట్లోనే చేసుకొని తింటున్నాం కదా, అదనమాట. ఇప్పుడైతే చట్నీ కోసం అని చెప్పేసి మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా నానబెట్టిన ఎండుమిరపకాయలు అయితే యాడ్ చేశానండి. తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేశాను. ఇక్కడ 2 టమాటోస్ కూడా యూజ్ చేస్తున్నానండి. ఇక్కడ టమాటోస్ యాడ్ చేయకుండా కొంచెం చింతపండు కూడా యూజ్ చేసుకోవచ్చు. టమాటో యాడ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇలా యాడ్ చేశాను. అలాగే కొన్ని వెల్లుల్లిపాయలు, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మనం వేసిన టమాటోల్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కదండి, ఆనియన్లో కూడా వాటర్ వస్తుంది కాబట్టి ఇంకొంచెం అయితే వాటర్ యాడ్ చేసుకొని, అంటే మనకు చట్నీ ఏ కన్సిస్టెన్సీలో ఉండాలో చూసుకొని దానికి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకొని మనం గ్రైండ్ చేసేసుకోవడమే అనమాట. ఇక్కడ మిరపకాయలు కూడా మనం తినే స్పైసీని బట్టి యాడ్ చేసుకోవాలండి. ఒకవేళ మన దగ్గర మిరపకాయలు నానబెట్టుకునే టైం లేదు అనుకోండి, అట్లాంటప్పుడు వేడి నీళ్ళలో మిర్చి వేసేసుకొనేసి, అంటే ఎండు మిరపకాయలు వేసేసుకొని 2 నిమిషాలు అలా బాయిల్ చేసుకున్నాం అనుకోండి, మనకు మెత్తబడతాయి అన్నమాట మిరపకాయలు. ఇక్కడ చూడండి చట్నీ అయితే రెడీ అయిపోయింది. దీనికి మనం పోపు పెట్టుకుందామండి. పోపు కోసం అని చెప్పేసి ఒక కడాయి తీసుకున్నాను. అందులో కొంచెం అయితే ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. ఇది నెయ్యితో కూడా పోపు పెట్టుకున్న చాలా బాగుంటుంది. ఆయిల్ వేడైన తర్వాత మనం ఆవాలు, జీలకర్ర, అలాగే పచ్చెనపప్పు, మినపప్పు అవన్నీ వేసుకోవాలండి. ఈలోపు నాకైతే పోపు డబ్బాలో ఆవాలు కూడా అయిపోయాయి అనమాట. అందుకోసమే ఆవాలు కూడా ఫిల్ చేశాను. ఇంకా తర్వాత ఇక్కడ మినపప్పు, శనగపప్పు అయితే యాడ్ చేశానండి. నాకు ఏ పచ్చళ్ళకైనా పప్పుకైనా కూడా పోపు పెట్టుకుంటే పప్పులు యాడ్ చేస్తే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, నాకు ఇష్టం అనమాట. ఈ పోపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనమైతే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎర్రకారం యాడ్ చేసేసి, మనకి ఇక్కడ ఆయిల్ వేసాం కదా, అదంతా పైకి తేలేంత వరకు మగ్గనివ్వాలండి. ఇందులో పచ్చితనం పోతేనే టేస్ట్ బాగుంటుంది. ఈ చట్నీ మనకు 1 వీక్ వరకు కూడా మనం స్టోర్ చేసుకోవచ్చండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని. అందుకోసమే కొంచెం ఎక్కువ చేశానమాట నేను. మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసి మగ్గనిస్తే సరిపోతుందండి. మూత పెట్టకుండా మగ్గనిచ్చామనుకోండి కిచెన్ అంతా ఆగమాగం అయిపోతుంది అనమాట, మొత్తం చిమ్మేస్తుంది. అప్పుడైతే మనకు క్లీన్ చేసుకోవడానికి ఇంకొక పని వచ్చి పడుతుందండి. ఇక్కడ చూడండి దోశ పిండి కూడా కొంచెం ఉన్నదనమాట, అది కూడా కలిపి పెట్టాను. ఈలోపు నాకు చూడండి చట్నీ కూడా ఈ విధంగా మనకు ఆయిల్ అంతా పైకి తేలింది చూడండి. కలుపుకుంటూ ఉండాలన్నమాట. మనము మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మగ్గనిస్తే సరిపోతుందండి. హాలిడేస్ పిల్లలు ఎలా ఎంజాయ్ చేశారండి, తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మేమైతే ఈ సమ్మర్ హాలిడేస్లో ఒక 3-4 డేస్ మాత్రమే ఊరు వెళ్ళామండి. మా అమ్మ వాళ్ళ ఊరు కడప డిస్టిక్ అనమాట, పోర్మామిళ్ళ దగ్గర పల్లెటూరు అనమాట. ఈసారి హాలిడేస్కి వెళ్ళాం కానీ 4 డేస్ ఉన్నాం కానీ అసలు ఉన్నట్టే అనిపించలేదు. కానీ కొంచెం బాధ వేసింది ఈసారి వస్తూ ఉంటే. ఇంకా చట్నీ రెడీ అయిపోయిన తర్వాత వేరే బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఈ కడాయిలోనే వేరే కర్రీ చేయాలన్నమాట నేను, అందుకోసం దీన్ని పక్కన పెట్టేస్తున్నా. ఈసారి ఊరి దగ్గర అయితే చింత చిగురు పప్పు కూడా తిన్నానండి. మన గార్డెన్లో కూడా చింత చిగురు వచ్చిందనమాట. ఆ చింత చిగురుతో ఈరోజు పప్పు కూడా ప్రిపేర్ చేస్తున్నాను నేను. ముందు దోశ చేసేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత వేడివేడిగా పప్పు చేసుకొని రైస్ పెట్టుకోవాలి. చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దోశకు కూడా పిండి కలిపి పెట్టాను కదా, తడపడం కాదు కలిపి పెట్టాను కదా, ఇక్కడ రెడీగా ఉన్నాయి చూడండి. వేరే గిన్నెలో అయితే పప్పుల పొడి అనమాట, పుట్నాలని పొడి చేసుకుంటాము. ఈ దోశ పిండి అయితే మొన్న ఒక రోజు చేశానండి. ఇంకా నెక్స్ట్ అనమాట నేను దోశకు వేస్తే ఒక 3 డేస్ వరకు ఉండేలాగా చేసుకుంటాను.
ఇంక ఈరోజు లాస్ట్ అనమాట. దోస చేసుకుంటూ మీకు కూడా షేర్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి షేర్ చేస్తున్నా. తర్వాత ఇక్కడ నేను దోస అయితే వేస్తున్నానండి. దోస అనేది మనం ఎగ్ కొట్టేసుకుని వేసుకోవచ్చు. ఒకవేళ ఎగ్ ఇష్టం లేని వాళ్ళు మనము డైరెక్ట్గా ఈ దోస కాలిన తర్వాత రెడ్ చట్నీ పూసేసుకొని తర్వాత మనము పుట్నాల పొడి చల్లేసుకొని నెయ్యి వేసేసుకొని కాల్చుకొని తిన్నామనుకోండి, అబ్బా ఎంత బాగుంటుందనండి. 2 తినే ప్లేస్లో ఎంచక్క 3 తినేస్తామన్నమాట దోసలు, అంత బాగుంటాయి. ఇక్కడ చూడండి, ఈ దోసను అయితే టర్న్ చేయాల్సిన పని లేదండి. ఒకవైపు బాగా కాలిన తర్వాత మనకు పైకి కొంచెం రెడ్గా కనిపిస్తుంది చూడండి, అప్పుడు ఈ ఎర్ర చట్నీ పూసేసుకునేసి పైన పప్పటి పొడి జల్లేసుకుంటే సరిపోతుందండి. చట్నీ చూడండి ఇలా పూసాను. మా ఇంట్లో ఎక్కువగా పల్లీల చట్నీ ఇష్టపడతారండి. పల్లీల చట్నీ కూడా చేస్తాను, కానీ ఇప్పుడు చెప్పానమాట ఇది మా సైడ్ చేస్తారమ్మా, ఒకసారి ట్రై చేయండి అంటే పిల్లలకైతే బాగా నచ్చిందండి. దోశ చూడండి ఎంత బాగా కాలిందో, ఎర్రగా కాలింది కదా, చూస్తుంటేనే తినాలనిపిస్తుందండి. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంక అస్సలు వదిలిపెట్టరు అనమాట, వేరే చట్నీలు జోలికే వెళ్ళరు, ఇదే విధంగా వేసుకుంటారు. ఇప్పుడైతే నేను ఓన్లీ చట్నీ పూసేసి పప్పుల పొడి అయితే జల్లానండి. నెక్స్ట్ ఇదే విధంగా దోశ వేసేసుకుని ఎగ్గు కూడా కొట్టేసుకోవచ్చు. దోశ చూడండి ఈ విధంగా మనం వేసుకున్న తర్వాత కొంచెం రెడ్డిష్ చేంజ్ అయ్యేటప్పుడు మనం చట్నీ వేసేసుకునేసి మళ్ళీ దానిపైన ఎగ్గు కొట్టేసుకొని స్ప్రెడ్ చేసేసుకోవడమే అనమాట. ఈ చట్నీ వేసేసుకొని ఎగ్గు కొట్టి మనం స్ప్రెడ్ చేసి మనము బాగా కాలిన తర్వాత మనం వేడివేడిగా సర్వ్ చేసుకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో అయితే ఎగ్ కానీ చికెన్ కానీ మటన్ కానీ అంటే నాన్ వెజ్ థర్స్డే అండ్ సాటర్డే అస్సలు మా ఇంట్లో ఉండదండి, ఇంట్లో కూడా రానేనమాట. ఇంకా మిగతా రోజులైతే మాకు ఎగ్ అనేది నడుస్తూ ఉంటుంది. చికెన్ అయితే చాలా తక్కువలేండి, ఎందుకంటే మా పిల్లలు నాన్ వెజ్ ఇష్టపడరు కదా, ఓన్లీ ఎగ్ మాత్రమే ఇష్టపడతారు. అందుకోసమే చికెన్ మటన్లు అనేది చాలా తక్కువగా చేస్తానన్నమాట ఇంట్లో. ఒక సైడ్ బాగా కాలిన తర్వాత దాన్ని టర్న్ చేసేసుకొని రెండో వైపు ఒక ఇంచుమించు ఒక 30-40 సెకండ్స్ మనం కాలనేసి తగిన దోశ అనేది రెడీ అయిపోతుందండి. మరీ ఎక్కువగా కాలనిచ్చామనుకోండి అది డ్రై అయిపోతుందన్నమాట, మనకు గొంతుకు పట్టేసినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఈ దోశ కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా దీన్ని కూడా సర్వ్ చేసుకుందాము. వేడివేడిగా ఇచ్చేస్తే సరిపోతుంది అనమాట. మా వారైతే ఆల్రెడీ డ్యూటీకి రెడీ అయిపోయారండి, తనకి ఇచ్చేస్తాను ఫస్ట్, మళ్ళీ పిల్లలకు వేస్తాను. హాలిడేస్ టైంలో పిల్లలు కొంచెం లేట్గా లేస్తారు కదండి, వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేయడం కూడా కొంచెం లేట్గా తింటారనమాట. అందుకోసమే ఫస్ట్ అయితే మా వారికి ఇచ్చేసి మా వారిని డ్యూటీకి పంపించేసి ఇంకా తర్వాత పిల్లలకు కూడా పెట్టాలన్నమాట. ఇక్కడ చూడండి చట్నీతో సర్వ్ చేశాను, చట్నీ అలాగే పుట్నాల పొడి. దోశ అండి ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్. అన్నట్టు మీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేశారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేనైతే దోశకు బియ్యం అయితే ఒక 4 గ్లాసుల బియ్యం తీసుకున్నాను అనుకోండి, 1 గ్లాసు మినపప్పు తీసుకుంటానమాట. గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం అన్నం కానీ అటుకులు కానీ బొరుగులు కానీ వేస్తానండి. దోశ అనేది చాలా బాగుంటుంది, క్రిస్పీగా ఉంటుందన్నమాట, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మా వారైతే బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా డ్యూటీకి కూడా బయలుదేరిపోయారండి. మా రోడ్ల గతి చూడండి ఏ విధంగా ఉందో, భయంకరంగా ఉంటుందన్నమాట. ఇంకా వర్షం పడింది అనుకోండి ఇంకా చెప్పక్కర్లేదు. ఇంకా పైన ఇళ్ళ ముందుకునే కడిగేస్తే కినా నీళ్ళన్నీ వచ్చేసి రౌండ్కి వచ్చేస్తాయండి. ఇంకా ఇంటి ముందు అయితే బురద కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇంకా ఏం చేయలేమండి, ఎంత చెప్పినా కూడా వాళ్ళు వినరు, ఇంకా వదిలేయడమే. మా వారైతే డ్యూటీకి వెళ్ళిపోయారండి. ఇంకా నేను మార్నింగ్ మా వారు అలా వెళ్ళంగానే పిల్లలకు దోశ వేసేసి ఇంకా పప్పు చేస్తున్నానండి, చింత చిగురు పప్పు. ఫస్ట్ అయితే ఇంకా పప్పును కొంచెంసేపు నానబెట్టానమాట. ఇవి అమ్మ ఆల్రెడీ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిందనమాట. కందులు కొనేసి వాటిని నానబెట్టేసి ఎండబెట్టేసి ఇసురుకొని మరి తీసుకొచ్చిన కందిపప్పు అనమాట ఇది. ఆ కందిపప్పును కొంచెం నానబెట్టేశానమాట. ఇందులో అక్కడక్కడ పొట్టు కూడా కనిపిస్తూ ఉంటుందండి. ఇక్కడ చూడండి కందిపప్పు అంతా కూడా నేను రాళ్ళు ఉంటాయేమో అని చెప్పేసి గాలిచ్చానమాట. ఇలా గాలిస్తే రాళ్ళన్నీ కిందికి వెళ్ళిపోతాయి, మన పప్పు మాత్రమే ఇలా తీసుకోవచ్చు అనమాట. చూడండి అక్కడక్కడ పొట్టు కూడా కనిపిస్తుంది. ఈ పప్పుతో పప్పు చేసుకున్నాం అనుకోండి ఎంత టేస్టీగా ఉంటుందో. ఇంకా పప్పు కోసం అని చెప్పేసి ఇందులో కొంచెం నేను పసుపు యాడ్ చేస్తున్నానండి. తర్వాత మన గార్డెన్లో ఒక చింత చెట్టు ఉందనమాట. చింత చెట్టుకు చింత చిగురు వచ్చింది. ఒక 3 సార్లు కోసిన తర్వాత మనకు ఇంత పప్పు వరకు అయితే వచ్చింది. ఇందులోనే కొంచెం నేనైతే తోటకూర కూడా యాడ్ చేశానండి. తర్వాత 2 టమాటోస్ కూడా ఈ విధంగా యాడ్ చేశాను. అంటే పప్పుకు సరిపడా మనకు చింత చిగురు లేదు కాబట్టి పులుపు కోసం టమాటో యాడ్ చేశానండి. తర్వాత ఒక ఆనియన్ కూడా ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. తర్వాత వాటర్ యాడ్ చేసేసుకొని మనం విజిల్ పెట్టుకోవాలండి. ఇందులో పచ్చిమిర్చి కానీ ఏమీ యాడ్ చేయనక్కర్లేదు ఇప్పుడు. యాక్చువల్గా చింత చిగురు పప్పు అనేది ఎర్రమిరపకాయల పొడితోనే మనము చేసుకుంటామండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. అందుకోసమే ఇక్కడ పచ్చిమిర్చి యాడ్ చేయలేదు, అలాగని కారం పొడి కూడా యాడ్ చేయలేదనమాట. పప్పు విజిల్ వచ్చేసి ఉడికిన తర్వాత ఆవిరిపోయిన తర్వాత మనం మూత తీస్తాం చూడండి, అప్పుడు మాత్రమే కారము అండ్ సాల్ట్ యాడ్ చేసేసుకొని మనం ఎనుపుకోవాలన్నమాట. మనం పప్పు చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మనము
ఫస్ట్లోనే సాల్ట్ అనేది యాడ్ చేయొద్దండి. ఎందుకంటే పప్పు అనేది ఉడకదనమాట, త్వరగా ఉడకదు. అందుకోసమే ఎనిపేటప్పుడు మాత్రమే యాడ్ చేస్తాను. పప్పు చూడండి బాగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు ఎనిపేటప్పుడు దీనికి తగ్గట్టు నేను టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకుంటాను. అలాగే మనకు స్పైసీకి తగ్గట్టు కారం కూడా యాడ్ చేసుకోవాలండి. మా చిన్నప్పుడు ఇదే పప్పును మేము యూజ్ చేసామండి. ఇప్పుడైతే ఇంకా పచ్చిపప్పు మనం తప్పదు కదా అని షాప్లో కొనుక్కుంటున్నామండి. ఆ పచ్చిపప్పుతో చేసిన పప్పు కన్నా కూడా ఇలా మనం చేసుకున్న పప్పు చాలా బాగుంటుందండి. ఈ కందులు మనం ఓపిక ఉండేసి కందులు కొనుక్కునేసి ప్రాసెస్ అంతా చేసేసుకొని మనం 1 ఇయర్ వరకు స్టోర్ కూడా చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. కందిపప్పు అనేది పాడవ్వదండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మా ఊరు సైడ్ అయితే ఎక్కువగా ఇలాగే యూజ్ చేస్తామండి మేమైతే కందిపప్పు. ఇంకా పప్పు అయితే నేను వెనుపుకుంటున్నానండి. కారం కూడా యాడ్ చేశాను కదా, మేము తినే స్పైసీని బట్టి అయితే యాడ్ చేశాను. ఎప్పుడైనా సరే పప్పు అనేది మెత్తగా మెదుపుకోకూడదండి. అక్కడక్కడ కొంచెం కందిపప్పు పంట కింద తగులుతుంటేనే బాగుంటుంది. అలా పప్పు చేయడం ఒక ఎత్తు అయితే దానికి పోపు పెట్టడం ఇంకెత్తండి. నేను ఇందాక కడాయి నేను చూపించాను కదా, ఫస్ట్ ఎర్రకారం చేసిన కడాయి, దాన్ని కొంచెం వాష్ చేసేసుకొని మళ్ళీ స్టవ్ పైన పెట్టాను పోపు కోసం అని చెప్పేసి. పోపు పెట్టిన తర్వాత అదే కడాయిలో మళ్ళీ నేను బెండకాయ ఫ్రై కూడా చేయాలన్నమాట. ఇంకా పోపు కోసం అని చెప్పేసి నేనైతే కడాయిలో కొంచెం ఎక్కువగానే ఆయిల్ వేసుకున్నానండి. మనం ఎప్పుడైనా చింత చిగురు పప్పుకు పోపులోనే ఉందండి టెక్నిక్ అంతా. అసలు ఇప్పుడు ఎలా పెడుతున్నాను చూడండి. కొంచెం ఎక్కువగా ఆయిల్ వేసేసుకొని అందులోనే పోపు సామాన్లన్నీ యాడ్ చేసుకుంటున్నానండి. పోపు సామాన్లు అంటే ఆవాలు, జీలకర్ర, పచ్చనపప్పు, మినపప్పు కొంచెం ఎక్కువ మోతాదులోనే యాడ్ చేసేసుకొని కొంచెం ఎక్కువగా ఎండుమిరపకాయలు అలాగే వెల్లుల్లిపాయలు కూడా ఈ విధంగా తుంపుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి. చూడండి పోపు అంతా కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది కదా. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం పప్పులో యాడ్ చేసుకోవాలి. ఇందులో కొంచెం ధనియాలు ఉన్న యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంట్లో ధనియాలు లేవన్నమాట, అందుకే యాడ్ చేయలేదు. ఇంకా పప్పులో వేసేసానండి ఈ పోపు అంతా. ఒకసారి బాగా మెదిపేసేసి మనం పక్కన పెట్టేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుందండి. అసలు ఎండాకాలం వచ్చిందంటే మామిడి పళ్ళు అలాగే చింత చిగురు పప్పు ఇవి అయితే అస్సలు మిస్ అవ్వాలనిపించదండి. ఎట్టకేలకు ఈసారి అయితే ఇంటి దగ్గర కూడా ఒకసారి పప్పు తిన్నాను. ఇప్పుడు మన గార్డెన్లో కూడా ఇంకోసారి ఈ సీజన్కి అయితే నేను 2 సార్లు అయితే తిన్నానండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. పల్లెటూరులో అయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరుకుతుందండి. ఇక్కడ సిటీలో అయితే చిన్న చిన్న కుప్పలు పెడతారు. ఆ 3 కుప్పలు ఎత్తుకుంటే కానీ ఒకసారి పప్పు కాదు. కానీ అందుకని చెప్పేసి నేను దాన్ని వదిలేశానమాట. మనకు దొరికినప్పుడు తిందాంలే అన్నట్టు. ఇంకా బెండకాయ కోసం అని చెప్పేసి మళ్ళీ అదే కడాయిలో ఆయిల్ వేసేసుకొని ఇంకా కరివేపాకు అయితే యాడ్ చేశానండి. ముందుగానే బెండకాయలు అయితే కట్ చేసుకున్నాను కదా, ఇంకా అవి వేసేసుకొని బెండకాయ ఫ్రై చేసుకుంటాను. ఈజీగా సింపుల్గానే చేసేస్తానండి. ఎక్కువ మసాలా గట్రా వేయను. ఇంకా పసుపు వేసాను కదా, ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి 2 నిమిషాలు మగ్గనిచ్చేస్తాను. తర్వాత మూత తీసేసి కంటిన్యూగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటానండి. ఇంకా తర్వాత కారం యాడ్ చేస్తాను. ఉంటే కొబ్బరి పొడి యాడ్ చేస్తాను, లేకపోతే లేదనమాట. సింపుల్గా చేస్తాను. ఊరు వెళ్ళక ముందు కొంచెం హార్వెస్ట్ ఉంటే చేశానండి. మళ్ళీ ఊరు వెళ్ళొచ్చిన తర్వాత నేను హార్వెస్ట్ చేస్తున్నాను. కొన్ని వంకాయలు ఉన్నాయి, అలాగే చింత చిగురు కూడా ఉందండి. ఇంకా గార్డెన్కు నేను ఊరు వెళ్ళినప్పుడు గార్డెను మాకు ఇంటి ముందు చిమ్మె ఆవిడ వాటర్ అయితే వేసిందండి. అందుకోసమే ఎండిపోలేదనమాట మొక్కలు. నాకైతే హ్యాపీగా ఉంది. కాకపోతే గార్డెన్లో ఎక్కువగా మొక్కలు లేవులేండి. కొన్ని దొండకాయలు అయితే వస్తున్నాయి, కొన్ని వంకాయలు వస్తున్నాయి. ఇంకా మామిడి చెట్టు అయితే మళ్ళీ చిగురు వచ్చేస్తుంది. అప్పుడు మన గార్డెన్లో పైనాపిల్ ఉంది కదండి, అది మొత్తం మాగిపోయింది అనమాట, పండైపోయింది. దాన్ని కూడా కట్ చేస్తున్నాను. కొన్ని టమాటోస్ కూడా ఉన్నాయండి. ఊరు నుంచి రాగానే ఇంకా పరిగెత్తుకుంటూ మనం టెర్రస్ పైకి వెళ్ళేసి మొక్కలు చూసుకోవడమే అలవాటు అనమాట. ఏమైతేనేమిలేండి, గార్డెన్ అయితే బాగుంది. ఇంకా వర్షాకాలం స్టార్ట్ అయ్యకముందే కొంచెం కొన్ని కొత్త మొక్కలు వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. చూడాలి ఎంతవరకు పాసిబుల్ అవుతుందో. ఇంకా నిమ్మకాయలు కూడా కొన్ని ఉన్నాయండి. ఈ నిమ్మకాయలు అయితే మనకి ఎండాకాలం మొత్తము ఎగిరిపోయినట్టు అయిపోతాయి అన్నమాట. అందుకోసమే ఈ నిమ్మకాయలు అయితే ఎక్కువ పెద్ద అవ్వట్లేదు అనమాట. అందుకోసమే కట్ చేసేసాను ఈసారి. త్వరగానే కట్ చేశానండి. ఇంకా మేము ఊరు వెళ్ళక ముందు చేయాల్సిన పనులు కూడా కొన్ని పెండింగ్ ఉంటేను వచ్చిన తర్వాత చేసేసుకున్నామండి. అది మెయిన్ ఏసీ అనేది సర్వీసింగ్ అనమాట. ఏసీ అస్సలు చల్లగానే రావట్లేదండి. భలే బేజారైపోయింది అనమాట సమ్మర్లో. ఏమైంది ఏంటి అని చెప్పేసి అనుకొని సర్వీసింగ్ చేయించిన తర్వాత చాలా బాగుంది. చూడండి ఇక్కడ టమాటోలు కూడా పండైపోయినాయి అనమాట. కొన్ని ఒక 1/2 కిలో వరకు వచ్చేయలేండి. ఎన్ని వచ్చినా కూడా మనకు గార్డెన్లో పండించుకొని తింటే ఆ తృప్తి వేరు కదండి. ఇలా గార్డెన్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. అది సొంతిల్లు ఉంటే కనుక కొంచెంలో కొంచెమైనా గార్డెన్ వేసేసుకొని మనకు నచ్చినవి వేసేసుకొని పండించుకోవాలనిపిస్తుంది. అందులో మెయిన్ ఆకుకూరలు అయితే ఇంకా బాగుంటాయండి. ఈసారి అయితే గార్డెన్లో ఆకుకూరలు ఎక్కువ వేద్దాం అనుకుంటున్నానండి, బయట కొనే పని లేకుండా. ఇక్కడ చూడండి ఒక 1/2 కిలో వరకు అయితే టమాటోలు అయితే వచ్చేసాయండి. అందులో ఒకటైతే పాడైపోయింది, పక్కన పెట్టేశాను. ఒక బుజ్జి పోమోగ్రానైట్ ఉందనమాట, దానిమ్మకాయ అది ఉందనమాట. వంకాయలు అయితే ఒక 5-6 వరకు వచ్చాయి. దొండకాయలు కూడా ఒక 5-6 వరకు వచ్చాయి. నిమ్మకాయలు ఒక 6 ఉన్నాయి.
ఇదనమాట మన హార్వెస్ట్. కొంచెం చింత చిగురు ఉందనమాట, చెట్టు చూపిస్తాను చూడండి. నేను ఇంతకుముందు అంటే లాస్ట్ ఇయర్ నేను చింతపిక్కలు పట్టుకొచ్చానమాట ఇంటి దగ్గర నుంచి. అవి కుండీల్లో వేశాను నేను. అదైతే మొలిచింది. చింత చిగురు అయితే ఇలా వచ్చిందండి. ఇలా వచ్చిన తర్వాత కొంచెం కోసేసి డబ్బాలో పెట్టేస్తానమాట నేను. అది కోసిన తర్వాత మళ్ళీ కొత్త చింత చిగురు వస్తుందనమాట. దాన్ని కూడా కోసి అలా పెట్టుకొని ఒక 3-4 టైమ్స్ అలా కోసిన తర్వాత ఒక్కరోజు పప్పుకైతే వచ్చేస్తుంది. ఎంతైనా కూడా ఏది లేకపోతే ఎంతో కొంత వస్తే బెస్టే కదండి. ఏమంటారు మీరే చెప్పండి. చూడండి ఇంత అయితే వచ్చింది. మన ఊరు వెళ్ళక ముందు కోసానమాట కొంచెము. తర్వాత ఊరు వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంత అయితే ఉంది. మీరు చింత చిగురు పప్పు ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. పల్లెటూరులో ఉండే వాళ్ళైతే బీభత్సంగా ఎంజాయ్ చేస్తారు. చింత చిగురుతోటి పచ్చడి చేసుకుంటారు, పప్పు చేసుకుంటారు. కాకపోతే మా సిటీలో ఉండే వాళ్ళకైతే ఏం చేస్తానులేండి, ఇంకా తప్పదు కదా. ఇంకా ఊరు వెళ్ళినప్పుడు లేకపోతే ఇట్లా వేసుకోవడం ఏదో ఒక విధంగా అయితే ఇయర్లీ వన్స్ అయితే ఖచ్చితంగా తింటానండి. ఒకవేళ వీలు లేని వాళ్ళు, మనకు దొరకదు అనుకునే వాళ్ళు ఇట్లా కుండీలో కూడా పెంచుకోవచ్చు. చూడండి ఐడియా బాగుంది కదా. ఇంత వచ్చిందండి చింత చిగురు. ఈ చింత చిగురుతోనే నేను పప్పు చేసింది. మార్నింగ్ చూపించాను కదా మీకు ఇదే వీడియోలో. ఊరు వెళ్ళి వచ్చిన తర్వాత చేసిన హార్వెస్ట్ అనమాట ఇది. ఇక్కడ మనకు గార్డెన్లో ఒకటైతే నువ్వుల చెట్టు వచ్చిందండి. నువ్వులు కూడా వస్తున్నాయి. పువ్వు అయితే భలే ఉంటుందండి, మళ్ళీ పువ్వులాగా అనిపిస్తుంది. చూడండి నువ్వుల కాయలు ఈ విధంగా ఉన్నాయి. కాయలు అయితే చాలా బోల్డ్ అని వచ్చాయండి. ఒక చిన్న ఒక నువ్వు పడ్డా కూడా ఇంత పెద్ద చెట్టు అయిపోతుంది అనమాట. ఇంచుమించు నాకు తెలిసి ఒక 100 గ్రాముల నువ్వుల వరకు వచ్చేస్తాయి. ఇంకా దీని గురించి చెప్పాలండి, మొన్న ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా. ఈ ఫ్రూట్ని అయితే లిచ్చీ ఫ్రూట్ అంటారు. మనకి రీసెంట్గా కనిపిస్తున్నాయి మనకు హైదరాబాద్ బజార్లలో. ఇంతకుముందు అయితే దొరికేటి కాదు, కానీ రేటు భలే ఉంటుందండి. నా పెళ్ళైన కొత్తలో అయితే బీభత్సంగా తిన్నాము. అప్పుడైతే 20 రూపీస్ ఉన్న కేజీ, 20 రూపీస్ ఉన్నవి ఇప్పుడైతే ఇంచుమించు 350-400 చెప్తున్నారు. నాకైతే ఇవి రిలయన్స్లో అయితే 275 అలా పడ్డదండి. ½ కిలో పట్టుకొచ్చాను నేను. ఈ ఫ్రూట్కి అయితే మనకు కొమ్మలతో పాటు వెయిట్ చూసిస్తారండి. కొమ్మల వెయిటే ఎక్కువగా ఉంటుంది. ఇంకా తప్పదు కదా, తీసుకొని తినాల్సిందే అనమాట. చాలా బాగుంటుందండి, పుల్ల పుల్లగా తీయగా చాలా బాగుంటుంది. ఈ మధ్య షార్ట్ వీడియోస్లో కూడా ఈ ఫ్రూట్ని అయితే చాలా పెడుతున్నారనమాట. నాకైతే భలే ఇష్టము. లిచ్చీ స్క్వాష్ కూడా చేసేసుకొని మనం షర్బత్లాగా కూడా కలుపుకోవచ్చు. అదైతే నేను చేయలేదులేండి. ఇదైతే మా పిల్లలకి ఇష్టం అనమాట, తీసుకొచ్చాను. ఇయర్లీ వన్స్ ఏదైనా సీజనల్ ఫ్రూట్స్ అనేది ఖచ్చితంగా తినాలండి. అవి సీజన్లో దొరుకుతున్నాయంటే ఎంతో కొంత బెనిఫిట్స్ ఉంటే మనకు దొరుకుతాయి అన్నమాట. అది ఇంకా తర్వాత ఈవినింగ్ అయితే మాకు ఇక్కడ ఏసీ క్లీనింగ్ కోసం అని చెప్పేసి సర్వీసింగ్ చేయిస్తున్నాం కదా. అర్బన్ కంపెనీ నుంచి వచ్చారండి, క్లీన్ చేస్తున్నారు. చాలా బాగా చేశారనమాట. దుమ్ము అయితే ఎంత ఉందోనండి, చూస్తున్నారు కదా. అసలు ఇయర్లీ వన్స్ సర్వీసింగ్ చేయించుకుంటే ఏసీ అనేది మనకు బాగుంటుందండి. మనం అలా మెయింటెనెన్స్ లేకుండా అలా వదిలేసామనుకోండి, అది పాడే ఛాన్స్ కూడా ఉంటుంది కదా. బోల్డ్ అంత దుమ్ము అయితే ఉంది. మేము రెగ్యులర్గా క్లీన్ చేస్తుంటాం కానీ ఇంకా లోపల వరకు ఉండే దుమ్ము అయితే క్లీన్ చేయలేం కదండి. ఇద్దరైతే వచ్చారు, నీట్గా క్లీన్ చేసేసి అయితే వెళ్ళారండి. చాలా హ్యాపీగా ఉంది. అంతకుముందు అయితే ఎంత ఎండాకాలంలో అసలు చల్లగా అసలు గాలే రాకుండా ఉంటుండే, కానీ ఈసారి అయితే మాత్రము ఇంకా ఏసీ క్లీన్ చేసిన తర్వాత చాలా నీట్గా గాలి వస్తుందండి. ఏ వస్తువుకైనా కూడా సర్వీసింగ్ అనేది కంపల్సరీ అండి. దాన్ని చూసుకోలేదనుకోండి మూలన పడి కూర్చుంటుంది అనమాట. ఇంకా అవుటర్ యూనిట్ ఉంటుంది కదండి, దాంట్లో అయితే బర్డ్స్ అయితే నెస్ట్ పెట్టుకున్నాయి అనమాట. పిట్టలు వెళ్తూ ఉంటాయి. 2 ఎగ్స్ కూడా ఉన్నాయి దాంట్లో అయితే. అవి కూడా తీసేసి ఒక బాక్స్లో పెట్టాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నాము. కానీ ఒకసారి క్లీన్ చేసిన తర్వాత బర్డ్స్ అయితే మళ్ళీ రావు కదండి. దాన్ని పడేద్దామంటేనేమో మా వారు ఒప్పుకోరు. అలా అయితే డబ్బాలో పెట్టి పక్కన పెట్టేశారనమాట. కానీ ఏమైతేనేలేండి, ఇంకా తప్పదు కదా. ఇక్కడ కూడా క్లీన్ చేసేసారు అంతా. ఒకసారి ఈ అర్బన్ కంపెనీ వాళ్ళు చాలా బాగా చేస్తున్నారండి. ఏసీ సర్వీసింగ్ అనేది చాలా బాగా చేస్తున్నారు. సాటిస్ఫై అనమాట. ఏదైనా కూడా వర్క్ చేసేదాన్ని బట్టే కదండి ఉంటుంది. అంతా క్లీన్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ ఏదో స్ప్రే కొడుతున్నారనమాట. చేసేసి మళ్ళీ మొత్తం ఫిట్ చేస్తున్నారు వాళ్ళు. ఫిట్ చేస్తున్నారు. అప్పటి నుంచి బాగా వర్క్ అవుతుందండి. కాకపోతే వర్షాలు స్టార్ట్ అయ్యాయి కదా, ఇంకా ఏసీతో ఏం పని ఉందిలేండి. అంతకుముందు అయితే బాగా సఫర్ అయ్యాము. ఈ ఏసీ కొని కూడా ఇంచుమించు ఒక 4 ఇయర్స్ అట్లా అయిందండి. కాకపోతే 1 ఇయర్ మొత్తం దీన్ని అటకెక్కించానులేండి. ఫస్ట్ సర్వీసింగ్ అనమాట ఇది. ఇంకా లోపల ఉన్న ఎగ్స్ అయితే ఇలా డబ్బాలో పెట్టేసి ఇంకా మా వారైతే పైన పెట్టేశారు. బర్డ్ కోసం అని చెప్పేసి ఒక రూట్ కూడా పెట్టేశారు. ఇట్లాంటి పనులు అయితే బాగా చేస్తారులేండి మా వారైతే. ఈరోజు అయితే మా వారు బయటకు వెళ్ళేసి మామిడికాయలు అయితే పట్టుకొచ్చారండి. సీజన్ వచ్చింది కదండి, వర్షాలు పడ్డ తర్వాత పురుగులు వచ్చేస్తాయి అనమాట. మనకు టైం ఉన్నప్పుడే తినడం అనమాట ఇవి. నాకు ఎంత ఇష్టమో మామిడి పళ్ళు. మీలో ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. కొంచెం ఎక్కువ పట్టుకొచ్చారనమాట మా వారు. చాలా బాగున్నాయి, స్మెల్ కూడా సూపర్గా ఉంది, టేస్ట్ కూడా అదిరిపోయింది అనమాట.
ఇదండి ఇవాళ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు బాయ్ అండి.